దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మేము కట్టిన ఇంటి మీదనే మరి రేకులు వేయాలని అది కట్టుకుంటున్నాము. మరి కొంతమంది పక్క వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అది ఆగిపోయింది. అది అలాగే ఉండిపోయింది. అయ్యో సిమెంట్ ఉంది కదా, వాళ్ళు ఏమో మరి మండల ఆఫీస్కి వెళ్ళినాము, ఆమె పర్మిషన్ ఇవ్వట్లేదు, మీరు డీడీ కట్టాలి. అది మేము కట్టలేక అది ఒకటి తప్పు చేసాం. తెలియదు, మా ఆయనకు తెలుసు అది, మరి ఆయన కట్టలేదు. అదేమో నాకు తెలియదు. అది చదవడానికి మాకేమో రాదు కాబట్టి అది పెండింగ్లో ఉండిపోయింది. అది అలాగే ఉండిపోయింది. అది ఇప్పుడు ఉపయోగించింది. కాకపోతే అది మేము ఆ డీడీ కట్టిరా, నీకు పర్మిషన్ ఇస్తా అంటుంది. దేవునికి అప్పచెప్పినా వెళ్ళాము. ఒక పెద్ద మనుషులు తీసుకెళ్ళాము. ఆయన ఏమని అంటే 4 రోజులు ఆగమని చెప్పాడు. అది అక్కడ పెండింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే నా కుటుంబ విషయంలో మరి నేను ఆ బాధలోనే ఉన్నాము. ఇంకా నిజంగా అది ఏంది ప్రభా ఇది, మరి ఎందుకు ఈ శోధన నాకు అని చెప్పి దేవుని ప్రార్థన చేస్తున్నా. ఎంత బాధన్నా దేవుని చెప్తున్నా, సంతోషంగానే ఉంటున్నా. మరి అలాంటిది మళ్ళీ నా కొడుకు విషయంలో కానీ కొన్ని రోజుల నుంచి, చాలా రోజుల నుంచి వెంటనే మరి అన్న కూడా చెప్తూ ఉంటాను, ఇట్లా అన్న డబ్బులు తీసి వేస్ట్ చేస్తుండ అన్న, ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు చెప్పిన అదొక రోజు అలా గడిచిపోతూ ఉంటుంది. అయితే మరి మొన్న ఈ నెల కూడా మరి నా కొడుకు తీసుకొని డబ్బులు అంటే ఒక 40,000 దాకా మరి తీసుకొని ఆట ఆడిండు అనమాట. అంటే పత్తాలాట. అది వంశం నుండే ఉంది. ఆ దేవుడు మరి మా మామ తరం నుండే ఉందన్నమాట. అది మా ఆయన కూడా చేసేది. అది దేవుడిని నమ్ముకుండు కాబట్టి వదిలేసిండు. దేవునికి వందనాలు ప్రభా, ఈ భయంకరమైన జీవితం నుండి నా భర్తను విడిపిస్తే నేను నీలో ఉంటాను, ఎప్పటికీ నీ నుండి తొలగను అని చెప్పి అప్పుడు ఆ టైంలో చెప్పాను దేవునికి. దేవుడు నడిపిస్తూ ఆయన రక్షించుకుండు. మరి అదొకటి. ఇది ఏంటంటే నా కొడుకు విషయంలో వాడికి అదే అలవాటు అయిపోయింది. ఆ యొక్క సాతాను వాడిని పీడిస్తుంది. వాడు తీరా ఏం చేస్తాడంటే డబ్బులన్నీ తీసుకొని వాడుకున్నాక తర్వాత ఆలోచిస్తాడు. నా కొడుకని నేను కావాలని చెప్పట్లేదు, ఇది నా కుటుంబంలో జరిగిన సాక్ష్యము. అయితే ఇక ఎన్నోసార్లు ఈయన బాధపడుతూ తిడుతూ అట్లా నడిపిస్తూ దేవుని దయ వల్ల దేవుడు కాపాడుతూ ఉంటుండు. నేను ప్రార్థన చేస్తున్న ప్రభా, ఈ శోధన ఇద్దరు మరి డ్యూటీ దగ్గర పనికి వెళ్ళిన దగ్గర కూడా ఎన్నోసార్లు గొడవపడి మరి నేను రాను అని చెప్పి ఆయన అక్కడ నుంచి బండి దిగి వెళ్ళిపోయిన సందర్భంలో కూడా ఉంది. డాడీ రాలేదమ్మా, వచ్చిండు అని అడిగినప్పుడు, చూడు నరేష్, నువ్వు నా డాడీని తీసుకునే రా, ఇంటికి ఒకటి వస్తే బాగుండదు అని చెప్పి బెదిరించి ఆయనకు సంబంధించి ఈయన కొడుకు చెప్పినప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిండు. అది ఒక్కరోజు. అయితే ఈ నెలలో జరిగిన విషయం ఏంటంటే మా ఆయనకి ఇక కోపం వచ్చేసింది. ఎన్ని రోజులు నేను భరించాలి ఇట్లా తీసుకొని వాడుకోవడము. చేసిన చాలా కష్టపడతాడు, ఎండలో బరువు మోయలేక ఇద్దరూ కష్టపడతారు. కానీ వీడికి అర్థం కావట్లేదు, నేను డబ్బులు సంపాదించుకొని పిల్లలు నాయతున్నారని చెప్పి ఆలోచన లేదు. వంకర నడక అది అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా ఆ విషయంలో. మరి మా ఆయన ఏం చేసిండంటే, వీడు మారడు, ఇంకా నేనైతే వెళ్ళిపోతా ఎక్కడన్నా అని చెప్పి కోపంలో ఆయన మరి ఒకరోజు మరి మొన్న పోయిన వారంలోనే ఆయన ఏం చేసిండంటే, నేను వెళ్ళను, ఇంకా ఏమన్నా చేసుకొని నాకు పట్టి లేదు, నేను చూడను చేయను అని చెప్పి నేను చేసిందంటే, నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. ఆయన మరి నువ్వు బాధపడకని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయినా. ఆయన ఏం చేసిండంటే, ఆయన చాలా డీప్గా వెళ్ళిపోయాడు, బాధలా వెళ్ళిపోయి అక్కడ చిన్న తోట అని కాలేజ్ పక్కన ఉంది కదా, అక్కడ వెళ్ళిపోయి నేను ఎక్కడ ఊరేసుకొని చనిపోతాయి, నేను ఉండను, నేను ఒక ఇల్లు కట్టలేను, ఒక ఏది కూడా నేను చేయాలి అనుకుంటే వీడు చేయనిస్తలేదని చెప్పి కోపంలో వెళ్ళిపోతున్నాను అనమాట. వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు నాకు అప్పుడే నాకు ప్రేరేపణ వచ్చింది, ఆయన బాధలో ఉన్నాడు కదా అని వెంటనే ఫోన్ చేసినప్పుడు ఆయన ఏమంటుండంటే, నేను వెళ్ళిపోతున్నా, ఎక్కడంటే అక్కడనే వెళ్ళిపోతున్నా, చనిపోవాలనుకుంటున్నా అంటుండు. అదే పిచ్చా నీకు? చనిపోవడం అంటే ఏంది? దేవుడు తీసుకున్నప్పుడు వెళ్ళిపోవాలి, పిరికితనం వద్దు నీకు అట్లా అని చెప్పి దేవుని సన్నిధిలో మరి వెంటనే చెప్పినప్పుడు అక్కడ నుండి చాలాసేపు మాట్లాడిన ధైర్యపరిచి దేవుడే ఆ ప్రేరేపణ మరి అక్కడి నుంచి వెళ్ళి మరొక చోట వాళ్ళ అమ్మ నాయనని ఎక్కడంటే ఇక్కడ తారవతి సైడు పూడ్చిపెట్టారన్నమాట. అప్పుడు వాళ్ళది అక్కడ ఉంటే ఏమైపోయింది, అక్కడ వెళ్ళిపోయింది ఆయన.
నేను ఏమైంది, ఎక్కడ ఉన్నావు నువ్వు, ఇంట్లో రావచ్చు కదా ఇంటికి అని చెప్తే, నేను రాను, నన్ను ఎక్కడంటే అక్కడ చెంచాలం అవుతుంది నాకు, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతున్నా అనమాట. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నువ్వు అట్లా వెళ్ళడం పద్ధతి కాదు, అట్లా వెళ్ళొద్దు, నువ్వు ఎందుకు వెళ్తావు అట్లా, దేవుడు తీసుకుపోయినప్పుడు వెళ్ళాలి, అక్కడేం చేస్తున్నావు నువ్వు, ఇంటికి రా అని చెప్పి చాలాసేపు మాట్లాడిన. నాకు చెంచాలంగా ఉంది, నేను ఎక్కడ ఉండను, నేను సమాజంలో ఏంది అసలు నాకు ఈ బాధ అని చెప్పి చాలా డీప్గా వెళ్ళిపోయి చనిపోవాలని నిర్ణయం తీసుకున్న దేవుడు ఆ టైంలో ఆయనను కాపాడుతూ, మరి దేవుడు తిరిగి మరి నేను గట్టిగా ప్రార్థన చేసుకొని ఆయనకు చెప్తూ దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆయన మళ్ళీ నువ్వు రా ఇక్కడ, నువ్వు రా కాలేజ్ దగ్గరికి రా అని చెప్పినప్పుడు వచ్చింది. ఇక అక్కడ నుంచి వచ్చినాక ఇక తర్వాత నేను డ్యూటీ అయిపోయినాక లంచ్ టైంకు ఇంటికి వెళ్ళేటప్పుడు నీళ్ళు తీసుకెళ్ళినా ఇంటికి తీసుకుపోయినాక అన్నం తిన్నాం ఇద్దరము. మరి నేను చెప్పినా, చూడు నీకు ఇక్కడ ఉండాలి అనిపించకపోతే మన నాగరం దగ్గరికి వెళ్ళి ఉండు, నీ 2 రోజులు ఉండు అని చెప్పి అక్కడికి తోలిచ్చిన. ఆయనని తోలిచ్చినాక అక్కడ కూడా బాధతోనే ఉన్నాడు. దేవునికి వందనాలు. ఆ రీతిగా మరి ఆ రోజు దేవుడు ఆయనని కాపాడిండు. మా కొడుకు కూడా మరి 3 days వాడు కూడా దానికి వెళ్ళిపోయి రాలేదనమాట, అక్కడనే ఉండిపోయిండు. 3 days ఇంటికి రాలేదు. ప్రభా ఏంది శోధన, మరి దేవుడు వంకర తొవలో వాడు వెళ్తున్నవాడు జ్ఞానం లేదు ప్రభా, ఆ శోధన నుంచి నువ్వే విడిపోయాలని మన కొడుకు కోసం ప్రార్థన చేసినప్పుడు నా దగ్గరికి వెళ్ళి చాలా బాధపడ్డాను. సంఘంలో కూడా అందరూ ప్రార్థన చేసిండ్రు. మన ఆ శోధన నుంచి, ఆ శాపం నుంచి దేవుడు విడిపించాలి, ఈ కుటుంబాన్ని బాగు చేయాలని మీ అందరికీ ప్రార్థన చేయమని అడుగుచున్నాను. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక.